న్యూస్ 21 తెలుగుకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఒట్టిదే. ఎమ్మెల్సీ కవిత. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ, నిందితులు అరెస్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు. ఖమ్మంలో దారుణం, అప్పు తీర్చలేదని కుటుంబంపై దాడికి తెగబడిన వైనం. మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వట్టిదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మా 5th డివిజన్లో ఉన్న మహిళా సోదరులకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఇమ్మడి మేము ఉన్నామని తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేసుకున్నా. అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు 38వ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాళ్లను మహిళలను అందరినీ కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన. ఈ యొక్క ప్రోగ్రాంని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, నేను కీపిటప్ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా, దిగ్విజంగా సక్సెస్ చేద్దామని చెప్పేసి అక్క మాట ఇచ్చి ఇవాళ నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా దగ్గరికి రావడం జరిగింది. అక్కకు నా తరఫున, నా కుటుంబం తరఫున, మా మల్లాపురం 5th డివిజన్ మహిళా మహిళల తరఫున కూడా అక్కకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బోనాలు ఎత్తినాం, ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, లొల్లి వేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని చేసినాం ఆడవాళ్ళు. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీర తీసుకొని మనల్ని గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. రంజాన్కి తోఫా అని చెప్పి చీరలు ఇచ్చిరు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిరు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుళ్ళైపోయిన గాయం. క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అన్ని మాయం. అంతేకాదు అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి, ఒక కూలీ తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటికి పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందా? కంప్లీట్గా బంద్ పెట్టి కేసీఆర్ టీకాలు ఇచ్చినాం మనం. అప్పుడు అంతకుముందు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా ఆడపిల్లలు గర్భవతులుంటే వాళ్ళకి చూపించండి అని చెప్పినాం. తీసుకుపోయి హాస్పిటల్లో చూపించి డెలివరీ చేసి ఇంటికాడ తీసిపోయినాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా లేదు అసలు ప్రోగ్రామ్. డెలివరీ అయితే మళ్ళీ ఇంటి దగ్గర తీసిపోయే ప్రోగ్రామ్ కేవలం తెలంగాణ ఉందని గర్వం చెప్తున్నాం మనం అందరం. కానీ ఇవాళ ఉందా ఆ ప్రోగ్రామ్? జరుగుతుందా ఆ కార్యక్రమం? మీరు ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. 2,500 రూపాయలు ఇస్తామన్నారు అందరికీ. వచ్చాయా? సగం మంది చేతులు చెప్తారే వచ్చాయా? మీరు మల్లాపూర్లో స్పెషల్ వచ్చినాయి కదా, రాలే కదా. మరి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్.
స్టేట్ వచ్చిందా సంచులు అన్నీ నింపుతాడు ఇక సంచులు అన్నీ అటు పోయింది టచ్ చేసి వచ్చేసి నన్ను ఏం లేదు ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో పాటు వచ్చి సీఎంను కలిశారు. ఖమ్మం మధురానగర్ రోడ్ నెంబర్ 1 లోని దారుణం చోటు చేసుకుంది. బ్రాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని ఓ ఇంటిపై ప్రైవేట్ సైన్యం దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన ఓ ఏఎస్ఐ ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఓ కుటుంబానికి చెందిన ఇల్లును ఖాళీ చేయించడానికి భార్యాభర్తలపై దాడికి తెగబడ్డారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. ఇది మాకు షేక్ సోమియా, పోచం అప్పారావు, పాండవుల భాస్కర్ అనే ముగ్గురు మీడియేటర్స్ ద్వారా మా హస్బెండ్ ఫైనాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ అక్టోబర్ నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయాలి అని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఇంటి మీదకి వచ్చి మా హస్బెండ్ మీదకి వచ్చి షేక్ సోమియా వాళ్ళ అబ్బాయి ఖలీల్ పాషా గారు వచ్చి మా హస్బెండ్ మీద కొంచెం గొడవ చేశారు. ఆయన చేసిన విధానం అదంతా మేము భయపడి ఇక్కడ ఖమ్మం ఏసీపీ గారికి, రమణమూర్తి గారికి కంప్లైంట్ పెట్టాము. సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ ఖమ్మం రూరల్ సిఐ గారికి, ఇక్కడ అర్బన్ సిఐ గారికి రాశారు. బాన్ ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాము. సార్ కూడా వాళ్ళకి మందులు ఇచ్చారు. అప్పుడు బాగానే ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరించడం చేస్తున్నారు. ఇట్లా ఎవరో సంబంధం లేని లేడీస్ ఇంటి మీద పంపిస్తారు. అట్లా మమ్మల్ని ఇండైరెక్ట్గా మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇల్లు మేము అమ్మేసుకొని వాళ్ళ ఫైనాన్స్ క్లియర్ చేసుకొని మేము మిగిలిన డబ్బులతోటి మాకు బయట కొంచెం అప్పులు ఉన్నాయండి, అవన్నీ క్లియర్ చేసుకున్నాము అన్న ఆలోచనతో మేము ఇల్లు బేరం పెట్టాం. మా ఇల్లు సేల్ అవ్వనివ్వట్లేదు. సగం రేటుకి ఇప్పిస్తామని చెప్పి వచ్చిన బేరాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇప్పుడు నిన్నే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెట్టి పిలిపించాము మమ్మల్ని సిఐ గారి దగ్గరికి. వెళ్తే సిఐ గారి దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ని కొంచెం మానసికంగా భయపెడుతున్నారండి. ఇట్లా అంటే ఫ్యామిలీ ఉంది కదా, భయపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ డే మేము వెళ్ళలేదు సిఐ గారి దగ్గరికి. సిఐ గారు కాల్ చేస్తే, సార్ మాకు అక్కడ భయం అవుతుంది సార్, లీగల్గా అంటే మేము పెద్ద మనుషులు కూడా చూసుకుని చేశారు, నెట్టేసారు, బయటకు నెట్టి తాళాలు వేసేసుకున్నాను. నేను 100కి కూడా డైల్ చేశాను. నా బ్యాడ్ టైం ఏంటంటే చాలా టైమ్స్ డైల్ చేసిన తర్వాత లాస్ట్కి కనెక్ట్ అయింది. అప్పుడు గోపాల్ గారు ఒక కానిస్టేబుల్ వచ్చారు, లోపలికి వచ్చారు, రాసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఏం చేయాలి? మీకేంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఏం కావాలి? సార్ మేము ఇల్లు అమ్ముకొని అప్పు తీర్చుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇల్లు అమ్ముకొని ఇవ్వట్లేదు. మాకు అర్థమైపోయింది మేము ఈ ప్రాపర్టీ మీద మమ్మల్ని బతకనివ్వరు. దానికంటే ముందు అసలు మాకు సేఫ్టీ లేదు. ప్రాణాలతో ఉండనిస్తారన్న నమ్మకం అస్సలు లేదు. నేను చెప్పాను, మీరు చేసింది తప్పు కదండి అంటే, ఏం చేస్తావు, స్టేషన్కి వెళ్తావా, కేసు పెడతావా, జైల్లో ఎక్కిస్తావా, మేము ఇంతే చేస్తామని తప్పుడు మాటలు చాలా మాట్లాడారండి. నేను దీని గురించి అయితే నిన్నటి వరకు భయపడ్డానండి. పరువు పోయింది, ఎట్లా బతకాలి అన్న భయపడ్డా. కానీ కొంచెం ఆలోచించుకున్నాక నాకు అనిపించింది ఏంటంటే, నేను కొద్ది గొప్ప చదువుకున్న అమ్మాయిని, నేను ఎట్లా సఫర్ అవుతుందంటే నాలాంటి అమ్మాయిలు ఇట్లా చాలామంది ఇట్లా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. నా ప్రాబ్లం నేను ఇక్కడ సిఐ గారికి, ఏసీపీ గారికి,
సిపి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు అడుకోవాలి. రంగుల కేలి హోలీ వేడుక హోలీ నేషన్ ఈ నెల 14న మాదాపూర్లోని రౌనాక్స్ హెచ్హెచ్జిహెచ్ మ్యాన్ మేడ్ హిల్స్ లోని జరగనుంది. బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ హాజరు కానున్న ఈ వేడుక వివరాలు పోస్టర్ను జూబ్లీ హిల్స్ లోని టెబర్నికల్ క్లబ్ కిచెన్ లోని ఆవిష్కరించారు. హైదరాబాద్ మోడల్స్ ఎండి వంశీ పల్లె, టాలీవుడ్ నటి నిషా సింగ్ రాజ్పుత్, ఆల్వేస్ ఈవెంట్స్ సుమంత్ నాని, రాజు తబేర్నా తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిగ్గెస్ట్ హోలీ నేషన్ 2025 10వ ఎడిషన్ స్టార్ట్ స్టడెన్ లైనప్ తోటి నిర్వహిస్తున్నామని 7 నుండి 9,000 మంది హాజరు కానున్నారని వారు వివరించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. సో తబన్నా క్లబ్ అండ్ కిచెన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న మన 14th మార్చ్ రోజు మన బిగ్గెస్ట్ హోలీ నేషన్ ఈవెంట్ ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు రావాలండి. ఎందుకంటే మనకి ఎంతోమందికి రోల్ మోడల్ అయిన కాజల్ అగర్వాల్ ద స్పెషల్ అట్రాక్షన్ తను రాబోతుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ బట్ మనకి 25+ స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ and make successful. So I would like to thank each and everyone for giving me this opportunity, and I would like to thank Vamshi sir for giving me this opportunity to host for the event. So manaki 14th of this March 9 AM nunchi manaki whole nation event anedi start avbotundi. So I would like to request everyone has to come and enjoy the event. So thank you so much Andy. హాయ్ నా పేరు వంశీపల్లె, ఫ్యాషన్ డైరెక్టర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్. సో ఈరోజు మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్న ప్లేస్ పేరు వచ్చేసి తబర్నా కిచెన్ అండ్ బార్. సో వీళ్ళతో మనం టైఅప్ అయ్యి హోలీ నేషన్ అనే ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్లో చేస్తున్నాము. సో ఈ హోలీ ఈవెంట్కి మన స్పెషల్ అట్రాక్షన్గా కాజల్ గారు వాళ్ళైతే రావడం జరుగుతూ ఉంది. సో మాకు ఇప్పటివరకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, కార్పొరేట్ బుకింగ్స్ కూడా చాలా వరకు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకి ఎర్లీ బర్డ్ టికెట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు ఎర్లీ బర్డ్ పాసెస్ ఉంటాయి. అదర్వైజ్ మళ్ళీ మేము ఒరిజినల్ ప్రైస్లో ఎక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది. సో ఇప్పుడే మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో వస్తాను. కార్పొరేట్ బుకింగ్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే బిగ్గెస్ట్ రెయిన్ సెటప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా న్యాచురల్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మా తబర్నా బార్ అండ్ కిచెన్ నుండి స్పెషల్గా మాకు ఫుడ్ కౌంటర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫుడ్ని అయితే 100% ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టికెట్స్ కోసం అయితే బుక్ మై షోలో మీరు బిగ్గెస్ట్ హోలీ నేషన్ అని సెర్చ్ చేస్తే మా ఈవెంట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనది ఈవెంట్ పేరు హోలీ నేషన్ హైదరాబాద్. సో ఈవెంట్ వెన్యూ వచ్చేసి రోనక్స్ హై మ్యాన్ మేడ్ హిల్స్ అని మనకు జూబ్లీ హిల్స్లో ఉంది. సో ఈసారి మీరు అనుకున్నట్టు సిటీలో చాలా ఈవెంట్స్ అవుతున్నాయని చెప్పి అనుకుంటున్నారు. సో అవును, చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ 10 years నుంచి హోలీ ఈవెంట్స్ చేస్తున్నాము. సో చాలా ఈవెంట్స్ లైక్ ఈ ఇయరే ఫస్ట్ టైం ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. సో మాకు మా ఈవెంట్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ హైదరాబాద్లో ఈవెంట్స్లో కూడా ఉండవు. సో అందరూ కూడా మన ఈవెంట్కి పెద్ద ఎత్తున వచ్చేసి సూపర్ సక్సెస్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి కూడా అని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ ఒక 3,000 నుంచి 4,000 వరకు గ్యాదరింగ్ ఉంటుంది అనమాట. సో మనకి కూడా సెక్యూరిటీ వైజ్ కానీ బౌన్సర్స్ కానీ మేల్ బౌన్సర్స్, ఫీమేల్ బౌన్సర్స్ కూడా అందరూ కూడా మనము అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా పార్కింగ్కి కూడా ఏ ప్రాబ్లం లేకుండా వ్యాలెట్ డ్రైవర్స్ని కూడా చేయడం జరిగింది. సో మనకు విఐపి, జనరల్ అండ్ డైమండ్ కానీ ప్లాటినం టేబుల్స్, ఇన్ఫ్లుయెన్సర్ లాంజ్ ఇలాంటి అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా మనము ఈవెంట్లో ఉంది. సో థ్యాంక్ యూ. ఒకసారి ఫుడ్ గురించి మీరు చెప్పేసి. నటుడు గోపీచంద్ హీరోగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 14 చిత్రాన్ని ప్రారంభించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెంబర్ 14 ముహూర్తం షాట్. తిరుపతిలో అర్ధరాత్రి ప్రమాదం తప్పింది. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లోని ఓ రూమ్లో సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భయాందోళనతో భక్తులు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకున్నారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ను సీజ్ చేసినట్లుగా సమాచారం.
चलो 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 నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుండి విజయశాంతికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఛాంబర్ కు వెళ్లి మాట్లాడారు. విజయశాంతి పసుపు కొనుగోళ్లు చేయడం లేదని రోడ్డెక్కారు పసుపు రైతులు. నిజామాబాద్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు పసుపు రైతులు. పసుపు ధర తగ్గించాలని కలెక్టర్ వెంటనే రావాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో పడిగాపులు కాసినా కొనుగోళ్లు చేయకపోవడంతో మార్కెట్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు రైతులు. బోర్డు ప్రకటించింది పసుపు ఇక్కడే తీస్తున్నారు. మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం ఇక్కడే పసుపు మూడు జిల్లాలు కాదు పసుపు ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం రైతులు ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ లో నిజామాబాద్ పసుపు టర్మరిక్ బోర్డులో ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభమైన ధర కొనుక్కోవాలని ఇక్కడ తీసుకురావడం ఇక్కడనే మోసం రైతులను మోసం చేస్తున్నారు. రైతులు ఇప్పుడు ధర ఉన్నప్పుడు వాళ్ళు రావాలి కదా. రైతు ఇప్పుడు ధర ఒక కుప్ప కూడా ఎక్కువ పంట ఎక్కువ వచ్చిందని రైతు కొనడానికి ముందు వస్తలేదు. ఒక కుప్ప కూడా మా ముక్కలే ఎక్కువ ధర ప్రకటించలేదు. రైతు లేనిదే జై జవాన్ జై జవాన్ జై కిసాన్. అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. మరో 2 సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక 16 సంస్థలకు గతంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు. ఇక 13 సంస్థలకు వివిధ కారణాలతోటి భూ కేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో 3 ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసింది. అప్పట్లో 43,000 కోట్లకు విలువైన పనులకు టెండర్లను పిలిచి 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు.
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురంలో హిందువులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చవర్క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవం ఊరేగింపుపై ముస్లింలు దాడి చేయడం బాధాకరమని వారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందువులందరూ ఏకం కావాలన్నారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలని జై శ్రీరామ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీతో ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల్లో సత్తుపల్లిలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి వివరాలు వెల్లడించారు. మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 15 నెలలైన సందర్భంగా ఇప్పటి వరకు మన సత్తుపల్లికి ఎన్ని నిధులు మంజూరైనాయి, మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగాము, ఎంత అభివృద్ధి సాధించాము అనే విషయం మీద ఇవాళ ఈ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అవ్వాలి ఇలాంటి చాలా అంశాలు ప్రస్తావించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయింది. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడా దేశంలో లేని విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించాలని నిర్ణయం తీసుకొని అందులో దిశగా ఇవాళ మొదటి విడతలో 55 నియోజకవర్గాలకి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మన సత్తుపల్లి కూడా శాంక్షన్ చేశారు. అందుకని ఇంకా ఎన్నో పథకాలు మన మీ సేవా సెంటర్స్, అలా వడ్డీ లేకుండా రుణాలు, ఇలా వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో వరాల జల్లులు కురిపిస్తున్నారు. అందుకని మహిళా లోకం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో మనము సత్తుపల్లికి మేము చేసిన అభివృద్ధి పనులు, మనం తెచ్చుకున్న శాంక్షన్స్ చెప్పాలంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అలాగే కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా, అది కూడా 240 కోట్ల రూపాయలతోటి మనకి మంజూరు చేశారు. అందులో భాగంగా ఇవాళ 40 కోట్ల రూపాయలతోటి అది ఇవాళే శాంక్షన్ అయ్యింది. తొందరలోనే అది స్టార్ట్ అయ్యి తొందరలోనే రైతులందరికీ అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న యాతలకుంట ల్యాండ్ అక్విజిషన్, యాతలకుంట టన్నెల్ కోసం భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకు కూడా ఈ మన కాలంలోనే 15 కోట్ల రూపాయలు మొన్నటితోటి వాళ్ళకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసిన రైతులకు కూడా సంపూర్ణంగా వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. అలాగే రేజర్ల ల్యాండ్ సింగరేణిలో భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ రైతులకు కూడా చెక్కులు అన్నీ పడ్డాయండి. ఇదే కాకుండా ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద మన నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనాయి. నిన్న మొన్నట్లో అది పనులు కూడా ప్రారంభించుకొని ఇప్పుడు ఆ పనులు కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఒట్టిదే, ఎమ్మెల్సీ కవిత. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ, నిందితులు అరెస్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు. ఖమ్మంలో దారుణం, అప్పు తీర్చలేదని కుటుంబంపై దాడికి తెగబడిన వైనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.